టీమిండియా అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. వారి నిష్క్రమణ ఒకవైపు, విజయోత్సవాలు మరోవైపు టీమిండియా అభిమానుల్లో చెప్పలేని ఎమోషన్ తెచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరి టీ20 ప్రయాణం ఇప్పుడు చూద్దాం. ఒక్క విజయం, రెండు మహానిష్క్రమలు. బహుశా టీమిండియా చరిత్రలో ఇలాంటి రోజు ఇప్పటి వరకు చూసి ఉండదు. ఒక పక్క ఘన విజయం తెచ్చిన సంబరాలు మొదలవుతూనే విరాట్ కోహ్లీ తన టీ20 కెరీర్ కు ఇది చివరి మ్యాచ్ అని చెప్పేశారు. ఆ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకునే లోపలనే కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 17 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ట్రోఫీని భారత జట్టు ముద్దాడుతున్న ఆనందం కంటే ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి ఈ ఫార్మాట్ నుంచి పక్కకు జరిగిపోతున్నారన్న బాధ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే భారత క్రికెట్ చరిత్రలో జూన్ 29 ఒక అద్భుతమైన పేజీగా మిగిలిపోతుంది. రోహిత్, విరాట్ ఇద్దరు కెరీర్ లో ఒడిదుడుకులు చూసిన వారే. క్రికెట్ నే శ్వాసిస్తూ టీమిండియా కోసం వారిద్దరూ పడ్డ కష్టాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయరు. అందులోనూ టీ20 ఫార్మాట్ లో రోహిత్, విరాట్ ముద్ర చెరిపివేయలేదు. వారిద్దరి ఫుట్ ప్రింట్స్ లోనే ఇప్పటి నవతర క్రికెటర్లు ముందుకు సాగుతారంటే అతిశయోక్తి కాదు. ఇద్దరి అభిమానుల మధ్య ఒక రకమైన ఫైట్ నడుస్తూ ఉంటుంది. కానీ రోహిత్, విరాట్ ఇద్దరి మధ్యలో చక్కని సమన్వయం ఉంది. కష్టకాలంలో ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ ముందుకు సాగిన స్నేహం ఉంది. విజయం కోసం చేసే ప్రయత్నంలో ఫీల్డ్ లో సమిష్టి కృషి ఉంది. కెరీర్ పరంగా పోటీ ఎంత ఉన్నా కలిసి దానిని బయటపడని చాకచక్యంగా ఉంది. అందుకే ఈ ఇద్దరిని భారత టీ20 చరిత్రలో టీమిండియా టీ20 ప్రయాణంలో అత్యంత ప్రధానమైన ఇంధనంగా చెప్పవచ్చు. టీ20 కెరీర్ పరంగా చూస్తే ఎవరికి వారుగా ఇద్దరు ఒకరికి ఒకరు తీసుకొని స్థాయి ఉన్నవారే. కెప్టెన్, ఆటగాడు ఇలా పాత్ర ఏదైనా 100% తమ మార్కు చూపించారు. ఒక్కసారి రోహిత్ శర్మ టీ20 ప్రయాణాన్ని పరిశీలిస్తే రోహిత్ శర్మ టీమిండియా తరఫున మొత్తం 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. 151 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో 3003 బంతులు ఎదుర్కొన్న రోహిత్ మ్యాన్ 4231 పరుగులు చేశాడు. వీటిలో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్ జర్నీ చూస్తే టీమిండియా తరఫున 125 టీ20 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 117 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో మొత్తం 3056 బంతులు ఎదుర్కొని 4188 పరుగులు చేశారు. మొత్తంగా 38 అర్ధ సెంచరీలు, ఒక భారీ సెంచరీ సాధించాడు. ఈ లెక్కలు చాలు ఇద్దరి వ్యక్తిగత ప్రతిభ గురించి చెప్పడానికి. ఇంకా చెప్పాలంటే రోహిత్ శర్మ టీమిండియాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని టీ20 ప్రపంచ కప్లు ఆడాడు. తన మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ ఆడాడు. అప్పుడు టీమిండియా కప్ గెలిచింది. ఇప్పుడు తన చివరి టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇది కదా ఏ ఆటగాడికైనా కావాల్సింది. ఇక విరాట్ కూడా తక్కువ కాదు. రోహిత్ కన్నా చిన్నవాడైన కోహ్లీ తన టీ20 కెరీర్ అతని తర్వాత 2010లో ప్రారంభించాడు. కానీ రోహిత్ తో సమానమైన పరుగులు చేశాడు. అతనికి సెంచరీల రికార్డ్ లేకపోవచ్చు, కానీ టీం విజయానికి అవసరమైన పరుగులు అవసరమైన సమయంలో చేయడంలో కోహ్లీని మించిన వారు లేరు. ఎప్పుడు టీమిండియా కష్టంలో ఉంటే అప్పుడు, ముఖ్యంగా చేజింగ్ లో కోహ్లీని మించి ఆదుకున్న బ్యాటర్ ఎవరు ప్రస్తుతం టీమిండియాలో లేరు అనేది నిజం. మొత్తంగా చూసుకుంటే విరాట్, రోహిత్ ఇద్దరే సమకాలీన క్రికెట్ లో ప్రపంచంలోనే అద్భుతమైన ఆటగాళ్లు ఇద్దరు. ఈ ఇద్దరు ఒకేసారి టీమిండియాను వీడిపోతుండడం కాస్త బాధాకరం. అభిమానుల దృష్టిలో చూస్తే చాలా బాధాకరం. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారే విజేతలు అవుతారు. అది ఆటైనా జీవితమైనా. సరిగ్గా ఇప్పుడు ఇద్దరూ చేసింది అదే. ఒక అద్భుత విజయంతో హై ఫై వైబ్రేషన్స్ మధ్య సగౌరవంగా టీ20 కెరీర్ కి ఇద్దరు గుర్తు చెప్పడం ఇద్దరి ఆలోచన విధానంలో, ఇద్దరి మధ్య ఉన్న బంధంలో గొప్పతనాన్ని చెబుతుంది. టీమిండియాలో ఈ ఇద్దరి ప్లేస్ లో మరో ఇద్దరిని చూడగలమో లేదో చెప్పడం కష్టం. వారి రికార్డులు బద్దలు కొట్టేవారు రావచ్చేమో, కానీ వారిద్దరి మధ్య ఉన్న సమన్వయ, సమర్థనీయ, సమిష్టి కృషి ఉన్న ఆటగాళ్లు టీమిండియాకు దొరకడం కష్టమే.